వెల్కమ్ టు ద పాయింట్. మనం చూస్తున్నాము మేనిఫెస్టోలు అంటే వచ్చే 5 ఏళ్లలో మేము ఏం చేయబోతాము అంటూ పార్టీలు ఇచ్చే ఒక హామీ పత్రం లాంటిది. అలాంటి మేనిఫెస్టోలను డిజైన్ చేసేటప్పుడు ప్రజల ఆకాంక్షలు ఏవి, వాళ్ళ ఆశలు ఎలా ఉన్నాయని దాన్ని పరిగణలోకి తీసుకొని మేనిఫెస్టోలని తయారు చేస్తారా? మేనిఫెస్టోల ప్రాతిపదికగా వచ్చే 5 ఏళ్లలో వాళ్ళు చేయబోతున్న కార్యక్రమాలు వాటన్నిటికీ ఒక విజన్ డాక్యుమెంట్ లాగా దాన్ని వాడుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 పర్యాయాలు 2 పార్టీలు అధికారంలో ఉన్నాయి. 2 పార్టీలు కూడా 2014 సమయంలో కానీ 2019 సమయంలో కానీ 2 పార్టీలు వాళ్ళ హామీ పత్రాన్ని ప్రజలకు విశదీకరించి వాళ్ళ నమ్మకాన్ని చూరగొని ఎలక్షన్లో పాల్గొని ఆ తర్వాత విన్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ హామీలను ఎంతమాత్రం నెరవేర్చారు, వాటిని ప్రజలు ఇవాళ ఎలా చూస్తున్నారు అన్న విషయం పైన కూలంకషంగా చర్చించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే టీడీపీ హామీలు అంటే ఏదైతే గ్యారంటీలు అంటూ ఒక 6 లేదా 7 గ్యారంటీలను ఇచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు నవరత్నాలు అంటూ గత 5 ఏళ్లలో మేము ప్రజాపాలన అందించాము, సంక్షేమ పాలన అందించాము, దానికి ప్లస్ అంటూ ఆల్రెడీ ఉన్న ఏవైతే పథకాలు ఉన్నాయో వాటికి ఇంకాస్త ప్లస్ చేస్తూ మరొకసారి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందుకు వెళ్ళి తన ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా ప్రజలు ఎలా భావిస్తున్నారు, నిజంగానే మేనిఫెస్టోలను బేస్ చేసుకొని ప్రజలు ఓటును అందించే అవకాశం ఉందన్న విషయంపై మనం చర్చిస్తాము. అంతేకాకుండా ఈ మేనిఫెస్టోలు గెలుపుకు ఏమాత్రం సహాయపడే అవకాశం ఉంది, ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు లేకపోతే వాటిని నెరవేర్చిన తీరుతెన్నులపైన కూడా మనం డిస్కస్ చేసే అవసరం ఉన్న నేపథ్యంలో ఇవాళ అదే విషయంపైన మనం డిస్కస్ చేస్తున్నాం. మనతో పాటు జాయిన్ అయ్యారు, మనతో పాటు రాజశేఖర్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు, మేడా సాంబశివరావు గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయితే, అలాగే సుహాసిని గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. మొదటిగా రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్తే, రాజశేఖర్ గారు నమస్తే సార్. నమస్తే సార్. ఇవాళ మనం చూస్తున్నాం అంటే ఏదైతే మేనిఫెస్టో అనే ఒక దీన్ని అంటే 2 పార్టీలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే దీన్ని బైబిల్తో, ఖురాన్తో అలాగే భగవద్గీతతో పోల్చి అదే మాకు టాప్ ప్రియారిటీ అనే విధంగా దాన్ని చెప్తూ ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాల్లో 98% నేను ఇప్పటికే దాన్ని అమలు చేశానని చెప్తున్నారు. మరొకసారి అదే విషయాన్ని తీసుకొని ప్రజల ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ప్రజలు మేనిఫెస్టోని ఎలా చూస్తారు, నిజంగానే మేనిఫెస్టోలో ఉన్న అంశాలను బేస్ చేసుకొని ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందంటారా? మిగిలిన ఇతరత్ర విషయాలని ప్రజలు పట్టించుకోకుండా కేవలం మేనిఫెస్టో బేస్డ్గా ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందంటారా? సార్, ముందుగా మీకు అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి, మన రాజ్ న్యూస్ వీక్షిస్తున్న వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఏదైతే ఈ రోజున జరుగుతున్న మన అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ 2 కూడా మేనిఫెస్టోలు ప్రకటించడం జరిగింది. ఏదైతే కూటమి ఉందో తెలుగుదేశం సూపర్ 6 అనే 6 గ్యారంటీల పథకాన్ని వాళ్ళు ప్రకటించారు. ఇంకా ఉమ్మడి మేనిఫెస్టో అనేది రావాల్సి ఉంది. ఏదేమైనా మేనిఫెస్టో మీద ప్రజలు చర్చించుకుంటారా, లేదా మేనిఫెస్టోకి అనుగుణంగా వాళ్ళ యొక్క తీర్పులో ఇది కూడా ప్రధానంగా దాన్ని కూడా ఒక భాగంగా చూస్తారనే దాని మీద ఈరోజు చర్చ జరగడం అనేది చాలా సంతోషం. ఖచ్చితంగా మేనిఫెస్టో మీద చర్చ జరగాలండి. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా ప్రజల తీర్పు కోసం వెళ్లే ముందు తమ పార్టీ యొక్క విధానాలని చెబుతూనే తమ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ఏం చేస్తాం, ఏ రకంగా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తాం, అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ విషయంలో మా యొక్క పార్టీ విధానం ఏంటనేది చెప్పవలసిన బాధ్యత ఉంది. కాబట్టి దానే మేనిఫెస్టో రూపంలో ఎన్నికల ముందు ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ రాజకీయ పార్టీలని. దీనిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చిన మేనిఫెస్టోని ఆధారంగా తీసుకుని నవరత్నాల రూపంలో ఆయన రాష్ట్ర సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి నవరత్నాలు ఏదైతే ఉన్నాయో ఆ నవరత్నాలకు సంబంధించిన పథకాలన్నీ కూడా 90% వరకు ఈ ప్రభుత్వం అమలు చేసింది. కాబట్టి నేను ఖచ్చితంగా ఆ క్రెడిబిలిటీ నాకు ఉంది. మరొకసారి నేను ఇదే నవరత్నాల పథకాల కొనసాగింపు తీసుకెళ్తూ కొనసాగింపుగా నవరత్నాలు ప్లస్ అనే మేనిఫెస్టోని ఆయన ఇవ్వడం జరిగింది. నేను చేశానన్న నమ్మకం కనుక మీకుంటే ఇదే పథకాలని మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు కూడా దీన్ని కొనసాగిస్తాను. ఇప్పుడున్న ఆర్థిక బేస్డ్ ఆన్ మేనిఫెస్టోనే ఓటర్లు డెసిషన్కి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అది గతంలో మనకి మేనిఫెస్టో ఆధారంగానే. ఎందుకంటే మేనిఫెస్టోని భగవద్గీత, ఖచ్చితంగా ఖురాను, బైబిల్ అని ఎందుకు జగన్మోహన్ రెడ్డి పేర్కొంటున్నారంటే ఆయన గతంలో మేనిఫెస్టోల ఆధారంగానే ప్రజలు ఖచ్చితంగా ఆ పార్టీ విధానాల్ని, ఆ పార్టీ ప్రభుత్వ విధానం ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా బేరీ చేసుకుని ఓటర్లు తమ తీర్పిచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేనిఫెస్టోకి అంత ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఈ రోజు ఇంకా దాని ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే మేనిఫెస్టో ఆధారంగానే ఈ రోజు
ప్రతి విమర్శలు కూడా మేనిఫెస్టో ఆధారంగానే జరుగుతున్నాయి. ఈ రోజు గతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అని ప్రతిపక్షాలు విమర్శ చేయడానికి కారణం ఏంటి? మద్యపాన నిషేధం కానీ ఏదైతే తను రాష్ట్రానికి ప్రధానంగా ఆయన ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అది మేనిఫెస్టోనే ప్రత్యక్ష సాక్షి. ఆ సాక్షిభూతంగా తెలిసిన మేనిఫెస్టో ఆధారంగానే ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి కానీ లేదా ప్రభుత్వం తాము అమలు చేసిన విధానాలని మేనిఫెస్టో సాక్షిగానే ప్రజల ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. రైట్. సుహాసిని గారు, అయితే ఇక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎంపీలకు సంబంధించి పార్లమెంట్లో ఎలాంటి ప్రణాళిక ఉండబోతుందన్న విషయం పైన అయితే ఇప్పటికే మేనిఫెస్టో బీజేపీ విడుదల చేసింది. అయితే ఉమ్మడి మేనిఫెస్టో రాబోతోందా, లేకపోతే ఇప్పటికే 6 గ్యారంటీలు అంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు రిలీజ్ చేశారన్నారో దాంతోనే ముందుకు వెళ్ళబోతారన్నది ఒక ప్రశ్న అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే మేనిఫెస్టోలు ఎలా ఉండబోతున్నాయంటారు? ఆ మేనిఫెస్టోలు ప్రజల ఆలోచన విధానం ఎంత మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందంటారు? అందరికీ నమస్కారం అండి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానలిస్టులందరికీ. సో ఇక్కడ ఏంటంటే మేనిఫెస్టో అన్నది వాళ్ళ ధర్మం. ఎవ్రీ టైమ్ బిఫోర్ దే గో ఫర్ ఎలక్షన్స్ ముందు ప్రజలకి ఒక జవాబుదారీతనం ఉంటుంది. అసలు వాళ్ళు ఏం చెయ్యాలి అనుకుంటున్నారు, ఏం చేస్తాము అని హామీ ఇస్తున్నారు, ప్రజల కోసం వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ 5 years కి అని చెప్పి. సో ఏదైతే చెప్పారో దానిపైన కనుక ప్రజలు ఆలోచిస్తారు. ఓకే, వీళ్ళ విజన్ ఈ విధంగా ఉంది, ఇది కనుక చేస్తే గతంలో వచ్చింది అనుకోండి ఆ ప్రభుత్వం ఏ విధంగా చేస్తోందో ఏంటి అన్నది ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి దానిపైన వాళ్ళ ఆలోచనలు వేసుకుంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడైతే వేస్తారో వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తాము, ఒక అవకాశం ఇస్తాము అని అయితే చూస్తారు. ఆ విధంగా వచ్చిందే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 2019లో అత్యధిక మెజారిటీతో. సో ఇప్పుడు అసలైన టైం స్టార్ట్స్ ఫర్ దెమ్, ఎవరికైనా సరే. ఎందుకంటే ఒక కేంద్ర స్థాయిలో మాది కూడా భారతీయ జనతా పార్టీ ఒక యునైటెడ్ ఒక అలయన్స్ లా ఇంతమందితో కూడా భారతీయ జనతా పార్టీ స్పెసిఫిక్ గా 303 స్థానాలు గెలుచుకున్నా ఈ కూటమిగా కూడా ఎప్పుడైతే ఎన్డీఏగా మేము 10 సంవత్సరాలు మా ప్రోగ్రెస్ రిపోర్ట్ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అని పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ఏం చేశాము, కేంద్రంలో ఈ దేశాన్ని ఏ విధంగా అన్ని దేశాలతో పోటీ పడుతూ ముందుకు తీసుకువెళ్తున్నాము అన్నది ప్రతిదీ కూడా కేటగారికల్ గా మేము ఇప్పుడు ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే వ్యాన్స్ ఒకటి 120 వ్యాన్లు అండి. ఎందుకంటే మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కొంత వాళ్ళ విషయం చెప్తూ ఉన్నారు, కానీ కేంద్రం నుంచి వచ్చిన నిధులు కొంత పేర్లు మార్చి అదే నిధుల్ని ప్రజలకు ఇస్తూ అది వాళ్లే ఇస్తున్నారు అని క్లియర్ గా చెప్పొచ్చు. ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చేవి రాష్ట్రం ద్వారానే వస్తాయి, బికాజ్ యాజ్ పర్ ద అదొక ఫెడరల్ స్ట్రక్చర్ అలా ఉంటుంది. కానీ కొంత ఏమైందంటే అందులో కొంత ప్రచారంలో భాగంగా కేంద్రాన్ని పూచిగా చూపిస్తూ రాష్ట్రంలో వీళ్ళు మాత్రమే చేస్తున్నారు అన్నది ఏదైతే చూపిస్తూ వచ్చారో దానికి బ్రేక్ చేస్తూ దానిపైన దృష్టి సారిస్తూ మేము ఈ వ్యాన్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. ప్రతి గ్రామంలో మేము పల్లెకు పోదాం ప్రోగ్రామ్ కూడా చేశాము ఈ మధ్య. సో గ్రామాల్లో ఏమేం చేశామన్నది మా ప్రోగ్రెస్ రిపోర్ట్ మేము చెప్పాము. అది మా బాధ్యత, అది ఏదో మేము వచ్చాము అనేది కాదు, అది బాధ్యత. ఇప్పుడు మీరు అన్నారు మేనిఫెస్టో అంటే అది మనం ఏం చెయ్యాలి అని అనుకుంటూ మనం ప్రజల ముందుకు వచ్చాము అని ఫస్ట్ది. రెండోది ముగిసిన తర్వాత 5 సంవత్సరాల నిడివి వాళ్ళు మళ్ళీ మేమేం చేశాము, మేమేం చెప్పాము, మేము ఎంతవరకు చేశాము అన్నది ప్రోగ్రెస్ రిపోర్ట్ అండి. ప్రజలకు జవాబుదారీతనం మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సో అందులో భాగంగానే మేనిఫెస్టో. రైట్. సాంబశివరావు గారు, మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే ఆల్మోస్ట్ అంటే మీ పార్టీ ఈ మేనిఫెస్టోకి సంబంధించి చూసినప్పుడు అది చాలా పేజీలు ఉండేదాన్ని కాస్త మేము సింప్లిఫై చేసాము, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా దాన్ని పెట్టాము, ప్రతి ప్రభుత్వ అధికారి దాన్ని క్యారీ చేసేలాగా మేము చేశాము అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దాంట్లో మేము 98% ఇప్పటికే అమలు చేశాము అన్నది మీరు చెప్తున్నమాట. అయితే ఇప్పుడు మరి మరొకసారి దాన్ని కన్సిడర్ చేసి మాత్రమే ఎన్నికల్లో ఓటింగ్ జరిగే అవకాశం ఉందంటారా, లేకపోతే ఈ పాలనకు సంబంధించిన ఇతరత్ర అంశాలను కూడా కన్సిడర్ చేస్తే అక్కడ ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారా? మీరు ఎలా చూస్తారు? నమస్తే అండి, మీకు ప్యానల్లో ఉన్న ఇతర రాజకీయ పార్టీలకి విశ్లేషకులందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. మనకి ఈ మేనిఫెస్టో మీద నమ్మకం 2004లో రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఒక నమ్మకం. మేనిఫెస్టో అంటే ఇది ఒక రాజ్యాంగబద్ధమైంది,
పార్టీలు రాసుకున్నది రాజ్యాంగబద్ధమైనది పార్టీలకు అనేది. ఆయన ఎలక్షన్లో వచ్చిన తర్వాత ఎలక్షన్లో నేను గెలిస్తే ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పాడు. ఫస్ట్ సంతకం ఉచిత కరెంటు మీద పెట్టాడు. ఆ రోజున 2,700 కోట్ల రూపాయలు ఉచిత కరెంట్ హామీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఒక మేనిఫెస్టో అంటే ప్రజలకి మేనిఫెస్టోలో పెడితే పార్టీలు అనుసరిస్తాయి అనే నమ్మకం కలిగింది. నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్కి క్రికెట్ మ్యాచ్ లాగా చూశారు ప్రజలు. అవునా కాదా నిజం చెప్పండి. మేనిఫెస్టో అంటే ఎప్పుడో వస్తే పేపర్లో చూసేవాళ్ళు, క్రికెట్ మ్యాచ్ లాగా చూశారు ప్రజలు. ఏం చెప్తాడు, ఏం చేస్తాడని. అంటే అంత హోప్, నమ్మకం కలిగింది. మేము 100%లో 98% చేసాం. 2 హామీలు అమలు కాల దాన్ని సవరణ చేసుకుని అమలు చేస్తాం. ప్రతి దానికి ఉంటే కొన్ని మైనస్లు చేసాం. మేము అభివృద్ధి కూడా ఏ పర్సంటేజ్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పే నేను వచ్చిన తర్వాత ఆర్థిక అభివృద్ధి చేసి నేను ఎట్ట పెంచుతానన్నా, ఆయన వచ్చిన తర్వాత ఆయన గత 14 సంవత్సరాల్లో ఆయన బడ్జెట్ ఏంటి, ఆయన బడ్జెట్ ప్రశంసలు ఏంటి, ఆయన ఎంత లోడ్ బడ్జెట్ చేశాడు, మేము వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు దాని గురించి డిస్కస్ చేద్దాం. అంటే ప్రజలు ఎలా చూసే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ప్రజలు అదిగా సార్ ఒక మాట అండి, మనకి ఒకటి అలవాటు పడ్డ తర్వాత ఆ అలవాటు మీద డిస్కషన్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు లాగా మోసం చేస్తే మేనిఫెస్టోలో ఉంది లేదో పేపర్ కింద లేక రైట్. 2019లో ఓ మేనిఫెస్టో ఇచ్చాడు. అది 98% అయిందా, 97% అయిందా, 99% అయిందా, 95% అమలైంది. ఒక మద్యపాన నిషేధం, ఓటు 2 తప్ప. ఇక అన్ని అమలు చేసిన తర్వాత వాళ్ళకి నమ్మకం కలుగుతుంది కదా. రైట్. ఆ నమ్మకం మీదే చర్చ జరిగింది. ఆ నమ్మకం మీదే ప్రజలు ఆజ్ఞించారు. ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. ఏది వ్యవసాయ రుణాలని, అయ్యని. మేము అట్లా చేయలేదే. మన బడ్జెట్ అంతా ఎంతవరకు అమలు పరుస్తాం 5 years. వాళ్ళు ఏం ఇస్తారు, వాళ్ళు సూపర్ 6 ఇస్తారా, సూపర్ 7 ఇస్తారా, యువన కాడికి ఎందుకు? రైట్. యువన కాడికి ఎందుకు అది బడ్జెట్? అది రైట్. ఆ పార్టీ మేనిఫెస్టో మీద కూడా మనం కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి విద్యాసాగర్ గారు మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. తను ఒకసారి తన అభిప్రాయం తెలుసుకుందాము. ఓవరాల్గా చూస్తే అంటే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఇచ్చిన హామీలు ఏంటి, ప్రజలు దాన్ని ఎలా చూస్తున్నారు, దాని తర్వాత వచ్చే రిజల్ట్ అన్నది మనకి ఇంకొక 1 month తర్వాత తెలిసిపోతుంది. అదే తరహాలో 14 నుంచి 19 దాకా జరిగిన దాన్ని బేరీజ్ వేసుకుని వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళండి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రజలు ఆ పాయింట్స్ని ఎలా తీసుకుంటారు, మేనిఫెస్టో బేస్డ్గా ఓటింగ్ జరుగుతుంది అన్నది మొదట స్టార్ట్ చేద్దాం. తర్వాత నేను ఒపీనియన్స్ అడుగుతాను దీనికి సంబంధించి ఎట్లా ఉన్నాయి మేనిఫెస్టోలో, దాంట్లో ఆచరణ సాధ్యం ఏంది అన్న విషయం పైన మనం డిస్కస్ చేద్దాం. విద్యాసాగర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. అట్లాగే ప్యానల్లో ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏది మాట్లాడినా అంటే ఇది రెగ్యులర్ గా నేను ఏదో ప్రతిపక్షాలు కాబట్టి విమర్శించాలన్న పద్ధతిని నేను ఫాలో అవటం. వీళ్ళు మాట్లాడుతున్నది 99% అనేది పచ్చి బోగస్. నెంబర్ 1 ఫస్ట్ సిపిఎస్ రద్దు. మేనిఫెస్టోలో ఏం చేశారండి మీరు 5 సంవత్సరాల్లో? సిపిఎస్ రద్దు నేను చెప్పాను, 2 మద్యపాన నిషేధం, సిపిఎస్ కి ఇంకో ఆల్టర్నేషన్ చెప్పాను కదా. మళ్ళీ సిపిఎస్ రద్దు మీరు డిస్కషన్స్ వద్దు. మీ వర్షన్ మీరు చెప్పారు. మీరు చెప్పిన మాట తప్పిన అంశాలు మేము మాట్లాడతాము. అందుకే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రజలు ఎలా ఆలోచిస్తారు దాన్ని స్టార్ట్ చేద్దాం. విజయసాగర్ గారు, ప్రజల ఆలోచన ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కొన్ని లక్షల మందికి సంబంధించిన ఉద్యోగాలు సిపిఎస్ రద్దు. మేము ఆ రోజు క్లియర్ గా చెప్పాం, సిపిఎస్ అన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ కాబట్టి, భారతదేశంలో పార్లమెంట్ అమెండ్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం అమెండ్మెంట్ చేయలేదు కాబట్టి తిరిగి మళ్ళీ పార్లమెంట్ అమెండ్మెంట్ చేయాలన్నది కాదు చేయొచ్చు అని చెప్పి సిపిఎస్ రద్దు మీద చెప్పిన మాట, వారంలో చేస్తానని చెప్పిన మాట. అది అతిపెద్ద హామీ, అది ఎలక్షన్స్ హామీ. అది తర్వాత మేము దాన్ని రిపేర్ చేసాము, అది అవుతుంది కాదు, మేము ఇంకోటి తీసుకొచ్చాం, అది కాదు. ఇచ్చిన మాట మీద మాట్లాడదాం, అది అవ్వాల. మద్యపాన నిషేధం గురించి మాట్లాడదాం, అది ఎక్కడ? గవర్నర్ గారికి వినతి పత్రం ఇస్తూ బయటకు వచ్చి గవర్నర్ బంగ్లా ముందు చెప్పినటువంటి మాట అది అవ్వాల. నెంబర్ 3 ప్రత్యేక హోదా.
ఇది 2019 ఎలక్షన్ అన్నది ప్రత్యేక హోదా అంశం మీదనే ఎలక్షన్ తిరిగే చెప్పాలంటే అదే అంశం. ఆ రోజు వాళ్ళు ఉన్న ఎంపీలందరూ రాజీనామా చేసి దానికి పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టి విజయ్ సార్ ఇంటరప్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఎంత మాత్రం అమలు చేశారన్న విషయమే మనం చర్చిద్దాం. మొదట ప్రజలు మేనిఫెస్టోని ఎలా చూస్తారు అన్న అదేనండి వాళ్ళకి సంబంధించి అమలు చేయలేకపోయిన విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. కాదు అమలు పరిచయం అట్లా కాదు. ఇది ఈ రోజు ఇచ్చిన మేనిఫెస్టో గురించి ప్రజలు ఆలోచించాలి అంటే ప్రజలకు ఏమని గుర్తుంటాయని చెప్తున్నా నేను. ఉంటాయి కూడా, అవి లేకుండా అది కంటిన్యూ డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ లో వాళ్ళు సేమ్ గా యాజ్ ఇట్ ఈస్ గా అట్లే మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా. పాత 99% గురించి మాట్లాడితే 90% కాదు అసలు 10% కూడా అమలు చేయలేదని చెప్పడం చెప్తున్నా. అట్లాగే ఇప్పుడు ఇచ్చే మేనిఫెస్టోలో కూడా 10% కూడా అమలు కాదు. ఇది మూడో అంశం. నాలుగో అంశం ఇది జాబ్ క్యాలెండర్. సంక్రాంతి పండుగ ఎట్లా వస్తుందో సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఎట్లా వస్తుంది అన్నారు. లక్షల మంది జీవితాలకు సంబంధించిన అంశం అది నాలుగోది. ఐదోది ఉద్యోగ కల్పన. ఎన్ని లక్షలు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారంటే ప్రైవేటైజేషన్ లో ఆ విషయం మాట్లాడితే మేము వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చేసాం, గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చేసాం, ఆర్టీసీ ఎగ్జిస్టింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ తీసుకొని వచ్చి మేము ప్రభుత్వ ఉద్యోగాలు చేసేసాం. ఆరో అంశము డిఎస్సి. ఇవన్నీ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే వంచనలు లెక్కలేనన్ను ఉన్నాయి. వంచను పక్కన పెట్టి మళ్ళీ తిరిగి వంచడానికి కొత్తగా మేనిఫెస్టో తీసుకొని వచ్చి క్రికెట్ మ్యాచ్ చూసినట్టు ఆసక్తిగా చూశారు అని చెప్పేసి గొప్పలు పోవడం తప్ప, ఒకసారి యూట్యూబ్ లో గనక అన్ని టీవీ ఛానల్స్ లో తీసుకుంటే ఆ రోజు ఆ టైంకి వ్యూవర్షిప్ ఎంత ఉందో ఒకసారి లెక్కేసుకుంటే తెలుస్తుంది. ఒకటి రెండో అంశము, అసలు మేనిఫెస్టో అనేది ఏదో రాజశేఖర రెడ్డి గారే కనిపెట్టినట్టు, అంతకుముందు ఏ పొలిటికల్ పార్టీ అసలు మేనిఫెస్టో తయారు చేయనట్టు, పైనుంచి వీళ్ళేదో కొత్త పాలసీని తీసుకొని వచ్చినట్టు, ఆ పాలసీ ద్వారానే వీళ్ళేదో కొత్తగా దానిదో మడమ తిప్పం అనేది వీళ్ళేదో కొత్త కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారు. అసలు ప్రజలు ఈ రకంగా మనం చెప్తున్నాం కదా, నిరుద్యోగులు మాటిచ్చాం కదా, లేకపోతే ప్రత్యేక హోదా గురించి మాట్లాడాం కదా, లేకపోతే మనము సిపిఎస్ రద్దు గురించి మాట్లాడాం కదా, మద్యపాన నిషేధం గురించి మాట్లాడాం కదా. మనం ఈ రోజు ఈ రకంగా మాట్లాడితే ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తారు, ఆలోచిస్తారనేది కనీసం కూడా ఆలోచించకుండా మీడియా ముందుకు వచ్చేసి 99% మీడియాలో మాట్లాడడం వల్ల ప్రజలు కన్విన్స్ అవుతారు అనుకుంటే అంతకంటే పొరపాటు ఉండదు. పాజిటివ్ మీ లెక్క ప్రకారం విజయ్ సార్ మీ లెక్క ప్రకారం వాళ్ళు అమలు చేయలేదు కాబట్టి నెక్స్ట్ ఓట్లు పడవు అన్నది మీ పాయింట్ అంటారు. నేను చెప్పాను కదా సార్, సిపిఎస్ రద్దు జీవితాలకు సంబంధించింది, నిరుద్యోగులు లక్షల మంది సంబంధించిన విషయము, ప్రత్యేక హోదా ఇప్పటికే రాజశేఖర్ గారు ఇప్పుడు రెండు రకాల ఇష్యూస్ ఇక్కడ. మొదటిది 2014 నుంచి 19 సందర్భంలో జరిగింది పక్కన పెడితే కొత్త హామీలను తీసుకొని వాళ్ళ సూపర్ 6 అంటారా లేకపోతే సూపర్ 7 అంటారా, అది ఇంకా క్లారిటీ వచ్చే నేపథ్యంలో ఆ గ్యారంటీలతో పాటు గతంలో ఇప్పుడు ఈ పార్టీ చేసి కొన్ని ఏదైతే సక్సెస్ అయినా ఉన్నాయి వాటిని కంటిన్యూ చేస్తామని చెప్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. సో రెండు హామీల పత్రాలకు సంబంధించి చూసినప్పుడు మీకు మీ విశ్లేషణ ఏంటి? ఏవి ప్రజలకు ఎక్కువ దగ్గర అయ్యే అవకాశం ఉందంటారు? నవరత్నాలు అనే ప్రధాన అంశంగా ఈ రోజు మేనిఫెస్టోని రిలీజ్ చేసిన ఏదైతే వైసీపీ మేనిఫెస్టో ఉందో ఇది ఫ్యాక్ట్. ఇది అమలు చేసిన పథకాలే మళ్ళా చెప్పుకొచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలు బెనిఫిషియరీలు ఎంతమంది, దానికి అయిన ఖర్చు ఎంతమంది, ఖర్చు ఎంత అయింది, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మేము బెనిఫిషరీకి డిబిటీ రూపంలో అందించామనేది గణాంకాల రూపంలో ముఖ్యమంత్రి గారు అందజేస్తూ మేనిఫెస్టోని రిలీజ్ చేశాడు. అదే సూపర్ 6 ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టో ఉందో ఇది మేము 2024 కనుక అధికారంలోకి వస్తే మేము ఈ పథకాలను అమలు చేస్తాము. అది స్పెక్యులేషన్. అది వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు అమలు చేసే పథకాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు దాదాపు 3,90,00,000 మంది బెనిఫిషరీస్ ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనుకున్నట్టు గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అంటే తెలుగుదేశం మేనిఫెస్టో రూపంలో ఇచ్చిన ఏదైతే సూపర్ 6 ఉన్నాయి గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలు ఉన్నాయో ఈ 6 గ్యారంటీలు కూడా ఈ బెనిఫిషరీస్ ని సేమ్ ఏదైతే ఒక సింగిల్ క్వశ్చన్ రాజశేఖర్ గారికి అంటే
సంక్షేమ పథకాలు ఒక్క డీబీటీ దీంతోనో లేకపోతే ఇంకో దీంతోనే కొత్తగా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టారా, లేకపోతే అంతకుముందు కూడా సంక్షేమ పథకాలు ఉండేటివా లేదా? పోనీ వేరే రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు ఏమన్నా ఈయన చూసి ఏమైనా కొత్తగా పెట్టారా? అసలు సంక్షేమ పథకాలు అనేటివి దేశంలో ఎప్పుడు స్టార్ట్ అయినాయి, రాష్ట్రం ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఎన్ని కోట్ల మంది 2014 నుంచి 2019 వరకు అసలు బెనిఫిషియర్స్ లేరా? భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం గత ఆయన చెప్పాలనుకుంటుంది మనం చర్చించుకునేది ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో మీద మీరు చెప్పడం కరెక్టే, కానీ నేనేమంటానంటే మీరు 3,86,00,000 రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలతో ఆయన అంకెలతో చూపించాడని మాట్లాడితే మరి 2014 నుంచి 19 వరకు అదే అంకెలు ఉంటాయి, అదే సంక్షేమ పథకాలు ఉంటాయి. అంటే పేరు మార్చి ఈయన వచ్చినటువంటి పేరు మార్చి తీసుకొచ్చినవి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు తమిళనాడు, కర్ణాటక మాట్లాడితే దాన్ని పెద్దగా ఏది ఉపయోగం ఉండదా ఉపయోగం లేదా అనేది చిదంబరం గారు చూసుకుంటారు. చిదంబరం గారు నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టోకి తెలుగుదేశం మేనిఫెస్టో పట్ల దాని మీద విశ్లేషణ చేయండి, దగ్గరగా తీసుకుంటారనే దాని మీద చెప్తున్నారు. నేను చెప్తున్నది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలని 3,90,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారనేది గణాంకాల ద్వారా చెప్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు తెలుగుదేశం మేనిఫెస్టో ప్రకారం 6 గ్యారెంటీల పథకాలు అనేవి, ఈ 6 గ్యారెంటీలు అనేవి 3,90,00,000 మంది ఏదైతే ప్రస్తుతం బెనిఫిట్ పొందుతున్న లబ్ధిదారులకు అందజేస్తారా, లేకపోతే వేళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ లబ్ధిదారులు వడపోతుంది ఏదైతే ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రాజశేఖర్ గారు ఈవెన్ అగ్ర కులాల్లో ఒక క్రిమిలేయర్ తప్ప ఇన్కమ్ ట్యాక్స్ లో పరిధిలోకి వచ్చేవాళ్ళు తప్ప ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వంలో అందరూ సంక్షేమం అందుకునే వాళ్ళే. మీరు పెట్టుకోండి, అది ఒక ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రం తప్ప మీది అందరికీ ఏదో 5.5 కోట్లు ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారం దాదాపు 3,90,00,000 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు వచ్చిన మేనిఫెస్టోల ప్రకారం ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది, ఇప్పుడు నేను ఇచ్చిన నవరత్నాలనే కొనసాగింపుగా చేస్తాను. ఒక రైతు బంధు ఏదైతే రైతు బంధు పథకం మీద ఒక 13,500 చేశారు, అమ్మ ఒడిని 15,000 17,000 చేశారు. ఏదైతే అదేలేండి ఆయన ఏదైతే చేశాను అని చెప్తున్నారో దానికి ఎక్స్టెన్షన్ ప్లస్ అని చెప్పారు. రైట్ సుహాసన్ గారు, రాజశేఖర్ నా అబ్జెక్షన్ అది కాదు. అంటే సంక్షేమ పథకాలు కొత్తగా ఇన్ని కోట్ల మందికి ఆంధ్రప్రదేశ్ లో వస్తున్నాయని చెప్పడమే నా అబ్జెక్షన్. ఎందుకంటే ఆయన కొత్తగా చెప్పలేదు, గణాంకాల్లో ఏమున్నాయని చెప్పారు అంతే. సబ్జెక్ట్ కరెక్షన్ అట్లా చెప్పే పద్ధతి ఇంటెన్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చేమో తప్ప చెప్పే పద్ధతి కరెక్ట్ గా లేదు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా విద్యాసాగర్ గారు మీకు నచ్చినట్టు చెప్పాలి. విద్యాసాగర్ గారు మీకు నచ్చినట్టు ఆయన ఇష్టం, ఆయన చెబుతాడు. సుహాసిని గారు, ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలకు సంబంధించి మనం గమనించినప్పుడు మొదటిది సూపర్ 7, సూపర్ 6 అన్నది ఒకటి, వైసీపీ ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఒకటి. ఈ రెండింటి మీద మీరు కంపారిజన్ లో జస్ట్ మీ అబ్జర్వేషన్ చెప్పండి, అంటే ఏది ప్రజలకు ఎక్కువ దగ్గరగా అయ్యే అవకాశం ఉంది అన్నది. అది రేపు ఓట్స్ లో తెలిసిపోతుందండి. చెప్తున్నా కదా, ఇప్పుడు ఒకళ్ళకి కొందరికి కొన్ని నచ్చుతాయి, కొందరికి కొన్ని నచ్చవు. కానీ ఓవరాల్ గా రిపోర్ట్ కార్డ్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు యాజ్ ఏ పార్టీ ప్రతినిధులుగా మేము చెప్పేది ఏంటంటే, ఇందులో ఒక ఎక్స్టెండెడ్ వర్షన్ అని చెప్పి వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది నేను కంటిన్యూ చేస్తాను. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఉమ్మడి మేనిఫెస్టో. ఇప్పుడు సూపర్ 6, సూపర్ 7 గురించి నేను మాట్లాడాల్సిన పని లేదు. ఇక్కడ ఏంటంటే ఉమ్మడి మేనిఫెస్టో రేపు ఏప్రిల్ 30న విడుదలవుతోంది. సో దానిలో ఏమొస్తుంది అన్నది రేపు కొంత క్లియర్ పిక్చర్ అయితే వస్తుందండి. అది ఒక పాయింట్. ఇక్కడ ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఇవన్నీ చేసినవి ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పారు. సో అక్కడ మేము అబ్జెక్ట్ చేసేది ఏంటంటే, మీరు 2019లో ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు కదా, వీటిని ఇంకా ఎక్స్టెండెడ్ వర్షన్ లో ఏ విధంగా ప్లస్ అని మీరు ఏ విధంగా వస్తున్నారు అన్నది ఇక్కడ క్వశ్చన్.
ప్రజల్లో ఏమవుతుందంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఇప్పుడు సంక్షేమము అభివృద్ధి అనేది రెండు కళ్ళ లాంటివి. అభివృద్ధి లేదు, సంక్షేమం మాత్రమే ఉంది అంటే అది చాలా డేంజర్ జోన్. రాష్ట్రమే ఇంకా పూర్తిగా కుంటుపడిపోయే ప్రమాదకరమైన ఇది గంటికలవి. అలా అని సంక్షేమం లేదు అభివృద్ధి ఒకటి ఉంది అంటే కూడా దాన్ని కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్న ఒక ట్రెండ్ ఏంటి అంటే సంక్షేమం వల్ల కూడా ఒక సెక్షన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అలాగే నిలబెట్టుకునే ఒక ప్రయత్నము, ఒక రకమైన అంటే ప్రజల్ని మభ్యపెట్టే, అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని మభ్యపెట్టే ఒక ఆలోచన జరుగుతోందన్న ఒక దీనిలో ఇప్పుడు పార్టీలన్నీ కూడా వచ్చాయి. సో రెండింటినీ కూడా మన ముందుకు తీసుకువెళ్లే క్రమంలో భాగంగా ఇప్పుడు వీళ్ళేంటి ఇప్పుడు చెప్పారు చేయూత ఇస్తున్నాము మేము, ఈ నవరత్నాల్లో ఇస్తున్నాము అని. ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ అండి ఎవరైనా వేసేది, మేము రాగానే దఫదఫాలుగా మేము ఈ మద్యాన్ని పానాన్ని నిషేధిస్తామన్నది అది చాలా అతిపెద్ద హామీ, మహిళా లోకమంతా ఎదురు చూస్తున్న హామీ. ఆ హామీ పైన నమ్మకంతో ఓటేశారండి. మరి దీనిని పూర్తిగా అసలు చర్చలోకే రాకుండా, పూర్తిగా అసలు మేనిఫెస్టోలోనే డిస్కషన్ లేకుండా, మరి ఇదే అక్క చెల్లెమ్మలకి అవ్వాతాతలకి ఏమి సమాధానము చెప్పకుండా నెక్స్ట్ ప్లస్ అని ఏ విధంగా వెళ్తారండి? ఇక్కడ అంటే నా అబ్జర్వేషన్ చెప్తాను. నా అబ్జర్వేషన్ ఏంటంటే ఏవైతే డీబీటీ ద్వారా వెళ్తున్నాయో వాటికి మాత్రమే ప్లస్ అన్నారు. కొత్త అంశాలు దాంట్లో ఏం పెట్టలేదు. మీరు అన్నట్టు కొత్త అంశాలు అయితే ఏం తీసుకొని రాలేదు. వాళ్ళు చెప్తున్నది ఏది, ఇప్పుడు ఆల్రెడీ పెన్షన్ ఇస్తున్నాము దానికి 500 యాడ్ చేసాము, ఇప్పటికీ మేము ఒక అమ్మఒడి ఇస్తున్నాము దానికి 2000 యాడ్ చేసాము అని అట్లా యాడ్ చేస్తూ వచ్చారు తప్ప మీరు అన్నట్టుగా వాళ్ళు అమలు పరిచిన హామీలకు ప్లస్ చేశారు. అమలు కాని హామీలు, అమలు చేయలేకపోయిన హామీలకు సంబంధించిన సమాధానం మీరు అన్నట్టు దానికి సంశయం సమాధానం చెప్పాలి. లేదు సార్, నో న్యూ లుక్, నో న్యూ విజన్. ఇదే మేము ఇంకో 2000 పెంచాం, ఇదే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాం, ఈ ప్రారంభించినవి పూర్తి చేస్తాం అంటే ఇది ఒక మేనిఫెస్టో అవుతుందా? అది మరి ప్రజలు ఆలోచించుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నమస్తే అండి. సుహాసిని గారు కంప్లీట్ చేయండి ప్లీజ్. ఒక సెకండ్ మీకు టైం ఇస్తాను నేను. సుహాసిని గారు ప్లీజ్ కంప్లీట్. ఇంకొకటి ఏంటంటే ఇదే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం వల్ల రూపాయిగా చేరుతోంది, అది ఒక ప్లస్ పాయింట్ విత్ ఈ జన్ధన్ ఖాతాల ద్వారా. బట్ ఇదే డీబీటీలో వాళ్ళు ఇచ్చిన చేయూతల్లో చాలా మందికి కోతలండి. లబ్ధిదారులకు ఎన్ని కోతలు విధించారు దానికి సమాధానం చెప్పాలి కదా. వీళ్ళు చెప్పేది 32 లక్షలు 62 లక్షలు మాకు లబ్ధిదారులు అంటున్నారు, కానీ వితంతువు అని, వికలాంగులని, వీళ్ళకి ఆల్రెడీ పెన్షన్ వస్తుందని ఈ అన్ని ఒకళ్ళకి ఏది రావట్లేదు కదా. ఒక్కటి వస్తే మిగతా వాటిల్లో కోతలు, మళ్ళీ కరెంట్ ఛార్జీలు యూనిట్, మళ్ళీ అందులో 1 ఎకరం ఉన్న భూముల వాళ్ళకి వీళ్ళకి కోత, ఇలా కోతలు పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు చెప్పిన దానిలో 10% లబ్ధిదారులకి కూడా లబ్ధి చేకూరట్లేదు. గ్రౌండ్ లెవెల్లో వీటి మీద అవాస్తవాలు ఎక్కువ ఉన్నాయన్నది మా ప్రశ్న. రైట్. సాంబశివరావు గారు నమస్తే అండి. ఆ బీజేపీ వాళ్ళకి డబ్బులు మొత్తం కేంద్రం నుంచి మాకు వస్తున్నట్టు, వాళ్ళ డబ్బులే మేము ఇస్తున్నట్టు మీ ఆలోచనమ్మా. 2014లో హామీ ఇచ్చారు, 2019లో హామీ ఇచ్చారు, దాని గురించి మాట్లాడరు. మేము 40% మద్యపాన నిషేధం చేశాము, 43,000 బెల్ట్ షాపులు తీసేసాము. మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. పోలవరం డబ్బులు మీరు కదా హామీ ఇచ్చారు, మీరు ఎలా నిలబెట్టుకోవాలి అది మీ బాధ్యత. మీరేమన్నారు? అది కాదు, అంటే బాధ్యత మీదమ్మా. స్పెషల్ కేటగిరీ ప్యాకేజ్ ఇస్తామన్నాము. మీరు మాట్లాడేది రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం చీల్చేటప్పుడు ప్రత్యేక హోదా ఇస్తారని మీరు కాంగ్రెస్ వాళ్ళు రేత్రి పూట అరుణ్ జైట్లీ ఇంట్లో మాట్లాడుకొని చేశారా లేదా? ఇవన్నీ తెలిసి 14-19 అయిపోయిందండి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది అరుణ్ జైట్లీ. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. తన వర్షం కంప్లీట్ చేయండి ప్లీజ్.
మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలా? Yes, yes, yes. మీరు పోలవరం ఇస్తా ఉన్నారు డబ్బులు, చంద్రబాబు నాయుడు నేర్పించారు, జగన్మోహన్ రెడ్డి నేర్పించారు. మీరు ఏడిపించే పనే మీరు అన్ని రాష్ట్రాల్లో చేసింది. మీరు చేసింది ఏం లేదు. Right. ఏదైనా కొత్త పథకంలో పెడితే Samsung. మా డబ్బులు ఉన్నాయి అంటున్నారు. కొంచెం సభ్యతగా సంజయ్ గారు అయితే మీరు చెప్పండి, ఇప్పుడు అమలు అయిన హామీలకు సంబంధించిన డిస్కషన్ మీరు చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ తప్ప పాయింట్ లేదు. సరిగ్గా మాట్లాడండి. మీరు చేయలేకపోయామని చెప్పండి. రైట్ రైట్ క్లాస్ టాక్ అయితే ప్లీజ్ వన్ బై వన్ మాట్లాడదాం. ఏడుపులు మీదేనండి, ఎవరివి కాదు. రైట్ వన్ బై వన్ మాట్లాడదాం. అలాంటి మాటలు మాట్లాడకండి. పాయింట్ మాట్లాడండి. మాట్లాడతా. సుహాస్ గారు 1 సెకండ్ ప్లీజ్. 1,50,00,000 చేశారు. మాకు పెట్రోల్ సెస్ లో డబ్బులు మా వాటా ఇవ్వట్లా. అన్ని డబ్బులు మీరు తీసుకెళ్లిపోయి ఏదో మాకేదో 1000 కోట్లు ఇచ్చి మా డబ్బులు పెట్టండి, మా ఫోటో పెట్టండి, మీ ఫోటో పెట్టండి. మేము బానిసలం కాదు. మీ ఫోటోలేగా అన్ని చోట్ల ఉన్నాయి. అన్ని అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? రైట్ రైట్ 1 సెకండ్ ప్లీజ్. ఆయన వర్షన్ చెప్పలేమండి ప్లీజ్. ఆయన వర్షన్ చెప్పలేమండి. సాంబశివరావు గారు డైరెక్ట్ క్వశ్చన్. మాట్లాడండి. రైట్ సాంబశివరావు గారు డైరెక్ట్ క్వశ్చన్. సాంబశివరావు గారు రాష్ట్రానికి చేసిన దగాకోరికి మీకు 1% రైట్ అది అయిపోయింది. 14-19 అయిపోయింది. 19-24 మాట్లాడాలి ఇప్పుడు. సుహాస్ గారు ప్లీజ్ 1 సెకండ్ ఆగండి. నెట్టడానికి ప్రయత్నం చేయకండి. రైట్ 14-19 అయిపోయింది. 19-24 మాట్లాడాలి ఇప్పుడు. 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది? రైట్ సాంబశివరావు గారు పెట్రోల్ సెస్ డబ్బులు ఇవ్వు. రైట్ సాంబశివరావు గారు ఇప్పుడు ఒక మాట చెప్పండి. చిదంబరం గారు మీకు అర్థమైంది కదా. మళ్ళీ వచ్చిన చిదంబరం గారు వీళ్ళు మళ్ళీ వచ్చిన కేంద్రం ఇవ్వట్లేదు. రైట్ సాంబశివరావు గారు మీరు ఒక మాట చెప్పండి. ఏమీ రైట్ సాంబశివరావు గారు yes 1 second సుహాస్ గారు 1 second ప్లీజ్. సుహాస్ గారు 1 second ప్లీజ్. సాంబశివరావు ఇప్పుడు నాకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు 14 నుంచి 19 సంబంధించిన అయిపోయింది. దాని బేస్ గానే తీర్పిచ్చారు, వాళ్ళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. 19 నుంచి 24 ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన నేపథ్యంలో మేనిఫెస్టో పేరుతో మీరు ఏవైతే చేయగలిగారో వాటికి ప్లస్ చేశారు, బానే ఉంది. కానీ గతంలో 2019లో మీకు అధికారం ఇవ్వడానికి కారణమైన కొన్నింటిని విస్మరించారు, లేదా పూర్తి స్థాయిలో మీరు అమలు చేయలేకపోయినారు. అలాంటప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు అన్నది అసలు ప్రశ్న. మ్యూట్లో ఉందండి మీది. సంవత్సరం మ్యూట్లో ఉంది మీది. ఒకసారి అన్మ్యూట్ చేయరా? హలో చిదంబరం గారు చెప్పండి. ఇప్పుడు మీరు ఎట్లా అమలుపరుస్తారు, ఎట్లా చేస్తారు అని అంటున్నారు మేడం గారు. ఎట్లా అమలుపరిచామో మేము చూపించాం. 2,70,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు నాన్ డీబీటీ ద్వారా మేము ఇచ్చాం. మా రెవెన్యూ చంద్రబాబు నాయుడు దిగేటప్పుడు 1,35,000 కోట్లు బడ్జెట్ ఉంటే 1,95,000 కోట్లు ఇవాళ బడ్జెట్ ఉంది. అప్పుడు జిఎస్టీ 2,200 కోట్లు వస్తే ఇవాళ 4,000 కోట్లు, 4,400 కోట్లు వస్తుంది. జిఎస్టీపీ చంద్రబాబు నాయుడు టైంలో 4 లక్షల కోట్లు ఉంటే 8 లక్షల కోట్లు. మా ఆర్థిక వ్యవస్థను ఎట్లా పెంచుకోవాలో, సంక్షేమే కాదు ఎట్లా డెవలప్మెంటో కూడా మేము చెప్తున్నాం. ఒక 4 పోర్ట్లు, షిప్పింగ్ యార్డులు, మెడికల్ కాలేజెస్ అన్ని మేము కడుతున్నాం. మా విధానం మాకు ఉంటుంది, మీ విధానం మీకు ఉంటుంది. మీరేమో కేంద్రంలో బాంబులు కొంటున్నారు, 1,00,00,000 కోట్లు అప్పు చేశారు. మీ విధానం మీకు ఉంటుంది, మీది తప్పు లేదు. మా విధానం మాకు మేము బాంబులు కొంటలా, మేము ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల మీద యుద్ధాలు మేము చేయం. మీరు చెప్పండి బాబు. మీ రాష్ట్రంలో మేనిఫెస్టో గురించి మాట్లాడండి. ఏం అమలు చేయబోతున్నారో దానిపైన మాట్లాడండి. వాళ్ళ ప్రశ్న ఏంటి, మీ సమాధానం ఏంటి, ఏం మాట్లాడుతున్నారో మీరు అసలు నాట్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ చెప్పారు. సరిగ్గా మాట్లాడండి. మా సంగతి మేము మాట్లాడతాం. మమ్మల్ని క్వశ్చన్ మాట్లాడండి. మీరు ఎట్లా అమలుపరుస్తారని చెప్పారు. ఎలా అమలుపరుస్తారు అనేది ప్రశ్న. అంటే దాన్ని ఎట్లా నమ్మమంటారు జనాల్ని? ఇప్పుడు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డెవలప్ అయింది. దానికి తగ్గట్టుగా మేము ఎవరు కొత్త హామీ ఇవ్వాలా. మొత్తం మీద మేము 4,000 కోట్లు పెంచాం బడ్జెట్ మీద. అందుకని మేము
ఆర్థిక రెవెన్యూ పరిస్థితిని బట్టి మేము పెంచాం. చంద్రబాబు నాయుడు లాగా 1,40,000 కోట్లకు మేము హామీ ఇవ్వాలా అంతే. ఎస్. సో విజయసాగర్ గారు, ఇక్కడ వచ్చే ప్రశ్నల్లో ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఏవైతే రాష్ట్రంలో అమలైన హామీలకు సంబంధించి లేకపోతే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన డిస్కషన్లో శ్రీలంక కాబోతోంది, వియత్నాం కాబోతోంది అని గతంలో చాలా సందర్భాల్లో మీరు మీ పార్టీ కావచ్చు, మీ కూటమి పార్టీలు కావచ్చు అది డిస్కషన్ చేస్తూ వచ్చాయి. ఇవాళ దానికన్నా చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ ఒక 40% యాడ్ అయ్యేంత ఎక్స్పెండిచర్ని క్యాల్కులేట్ చేసుకొని మీరు ఇవాళ సూపర్ 6 పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎట్లా సాధ్యపడుతుంది దాని? ప్రజలు ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నారు, నేను చేసేవే చెప్తాను, చెప్పేవే చేస్తాను, ఇది మాత్రమే హామీ అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడు చెప్పేది అయ్యే అవకాశం లేదు అనే విధంగా. సో మీరు ఎట్లా దాన్ని డిఫెండ్ చేసుకుంటారు? ప్రజల్లో దాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో అంటే ఆయన జ్ఞానం అంతవరకే ఉంది అని అర్థం చేసుకోవాలి. అంటే సంపద సృష్టి నా చేత రాదు, అప్పులు చేసి ఇంతవరకు అప్పులు చేయగలుగుతా, నేను నాకు వచ్చే 5 సంవత్సరాలు ఎంత మాత్రం అప్పులు దొరుకుతాయి, ఆ అప్పులు నేను ఏ రకంగా పంచగలను మాత్రమే చెప్తున్నాడు తప్ప ఆయన సంపదను సృష్టించడం ఎట్లా అనేది తెలిసిన వాడికి కావాలంటే ఇప్పుడు నేను చెప్తానండి, మీరు యుఎస్ వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, ఎనీ ఫారిన్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తే మీకు అక్కడ ఆల్మోస్ట్ టాక్సేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది. చాలా వరకు హాస్పిటలైజేషన్, మాక్సిమం హాస్పిటలైజేషన్ ఇన్సూరెన్స్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది మాక్సిమం. అంటే అక్కడ డాలర్తో మనం పోల్చుకుంటే ఇప్పుడు 90 రూపాయలు 88 రూపాయల దగ్గర ఉన్నాం మనం, కానీ వాళ్ళు దే ఆర్ గివింగ్ ఫ్రీలీ. ఎట్లా సాధ్యమైందంటారు? అంటే మనుషులు అక్కడ పనిచేస్తారు, సంపద సృష్టిస్తారు, ఎకానమీని డెవలప్ చేస్తారు, రూరల్ జీడిపిని డెవలప్ చేస్తారు, అర్బన్ జీడిపిని డెవలప్ చేస్తారు, ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటుంది, ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, అట్లాగే అగ్రికల్చర్ గ్రోత్ ఉంటుంది. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇవి ఉండాలి. వీటి మీద మాత్రమే ప్రపంచ ఆర్థిక సూత్రం ఏదైనా సరే దీని మీద ఆధారపడే ఉంటుంది తప్ప వీళ్ళు మాట్లాడేటువంటి హెలికాప్టర్ మనీ ఏదైతే ఉందో డబ్బులు ఇచ్చేస్తే ప్రజల దగ్గరికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు, దాని ద్వారా పనులు వస్తాయి అన్నది థియరీ అన్నది ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఓన్లీ ఎమర్జెన్సీ పీరియడ్, అంటే వార్ లేకపోతే కరోనా పీరియడ్, ఇలాంటి టైంలో వీళ్ళు ప్రతి సందర్భంలోనూ కూడా ఎక్స్ప్రెస్ మనీ ఆర్ హెలికాప్టర్ మనీ మీద డిపెండ్ అయిపోయి ఎకానమీని, రూరల్ ఎకానమీని డెవలప్ చేయడం కానీ అర్బన్ ఎకానమీ డెవలప్ చేయడం కానీ మీరు కావాలంటే తీసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ లో గత 2019 నుంచి 2024 వరకు ఇంపోర్ట్స్ ఎన్ని, ఎక్స్పోర్ట్స్ ఎన్ని, ఏ రంగాల్లో ఇంపోర్ట్స్ ఎన్ని, ఎక్స్పోర్ట్స్ ఎన్ని, మనకి ఇండస్ట్రీలు ఎంతవరకు వచ్చాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగాం, ఎంప్లాయ్మెంట్ ద్వారా మనం ఎంత ఎకానమీని సృష్టించామనేది మీరు ఒకసారి కాగ్ రిపోర్ట్ కనుక తీసుకొని చదివితే చాలా బాగా అర్థమవుతుంది. ఎంతసేపు అయినా దేనో దాన్ని తాకట్టు పెట్టడం, అప్పు తీసుకురావటం, నేను డివోట్ ఇచ్చాను అనటం, అంటే ఆస్తులు తాకట్టు పెట్టి లేదంటే ఇంకోటి చేసి పెట్టడానికి ఆ ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. తెలివిగా ఆర్థిక రంగ నిపుణులతో ఉన్నటువంటి మంత్రివర్గం మీరు అక్కడ ఉందా? లేదు. పోనీ నిష్ణాతులైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలను లేదు కదా. మీకు ఆర్థిక షేర్ బ్రోకర్ కుటుంబరావు ఉండాలి. పర్లేదండి, ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేవు, కానీ ఆయన మీద ఆరోపణలు లేవు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగరగొట్టిన కేసులు లేవు, లేకపోతే ఆయన మీద మన చర్చలు లేని వ్యక్తి గురించి మనకెందుకు లేదు, మన చర్చలు లేని వ్యక్తి గురించి మనకెందుకు, కానీ ఇప్పుడు సంపద సృష్టికి సంబంధించి గ్రీన్ క్యారెక్టర్ గారు నా వర్గం చెప్తాను, మీ మాట్లాడుకున్నారు కదా, సంపద సృష్టి ఇండస్ట్రీస్ రాబోతుంది, జీడిపి ఎట్ట పెరుగుతుంది, దాని నుంచి మాట్లాడుతున్నా, ఎక్స్పోర్ట్ తెలుసులేండి సార్, మేము చదువుకున్న వాళ్ళం కానీ కాదు, కానీ చదువుకున్న వాళ్ళే, మాకు కూడా జ్ఞానం ఉందిలేండి, చెప్పే తీరి మాకు వద్దులేండి, ఎందుకంటే ప్రపంచంలో తీరి ఎక్కడ ఫాలో అవ్వరండి, ప్రపంచంలో తీరి ఎవరు ఫాలో అవ్వరు, కేవలం మీకు మాత్రమే పనికొచ్చే సూత్రాన్ని మీరు ఫాలో అవుతున్నారు, అందుకోసం అప్పులు చేసి కుప్పలు అవుతున్నాయి కాబట్టి శ్రీలంక అని చెప్పి మాట్లాడాం. ఇండస్ట్రీ ఇప్పుడు చూడండి, ఐఎంఏ ఎయిడ్ ఇవ్వడానికి కూడా శ్రీలంకకు అడ్డుపడితే మేము ఇవ్వమని చెప్తే గ్యారెంటీ ఎవరు ఇచ్చారు? భారతదేశమే గ్యారెంటీ ఇచ్చింది 3,30,000 కోట్ల రూపాయలకి. ఈ రోజు ఏమవుతుంది, మళ్ళీ అక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఏమో అక్కడ అవుతుంది, మళ్ళీ
బికాస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ మాత్రమే అవుతుంది తప్ప విద్యాసాగర్ గారు ఇష్ట ప్రకారం టెంపరీగా నాకు అది పెరిగిపోయింది, నాకు ఇది పెరిగిపోయింది అని మాట్లాడితే కాదు, కుదరదు. 2400 మెగావాట్లు తెచ్చారు సార్. మీరు తెలుగుదేశం గురించి మాట్లాడితే మీరు ఇండస్ట్రియల్ 2400 మెగావాట్లు మీకు కొత్త థర్మల్ స్టేషన్ తెచ్చారు సార్. మీరు ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు? ఏమంటే థర్మల్ స్టేషన్ ఇండస్ట్రియలైజేషన్ అంటే మీ జ్ఞానం సాంబశివరావు గారు, ఒక్క నిమిషం సాంబశివరావు గారు, సాంబశివరావు గారు, ఏం తెచ్చారంటున్నా? సాంబశివరావు గారు ఆగండి. ఏమంటే థర్మల్ విద్యుత్ స్టేషన్ తెస్తే ఇండస్ట్రియలైజేషన్, థర్మల్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియలైజేషన్ అది పవర్ సెక్టర్ వస్తుందంటే బాబు మీరు ఊరికే మాట్లాడమాకండి. ఇండస్ట్రీ కిందికి రాదు. ఇండస్ట్రీ అంటేనే వస్తువును ప్రొడ్యూస్ చేయటం, దాన్ని మళ్ళీ అమ్మటం. వీళ్ళ జ్ఞానం ఇంతవరకు ఆగిపోయింది, వైసీపీ వాళ్ళ జ్ఞానం ఇంతవరకు ఆగిపోయింది. ఆ 24 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందో, భూమి మీద ఎక్కడ ఉందో మాకైతే తెలియదు. వీళ్ళు కట్టేటువంటి ప్రాజెక్టులు ఎక్కడున్నాయో భూమి మీద అయితే లేవు. వీళ్ళు కట్టేటటువంటి 17 విద్యాసాగర్ అంటే భూమి మీద అయితే మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి విద్యాసాగర్ ఒక పాయింట్ కళ్ళ ముందు కనపడుతున్నవి ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడేటప్పుడు, ఇంత పచ్చి ఘోరాలు మాట్లాడేటప్పుడు, మౌలిక కనీసం ఇంటి ముందు కాలం అయితే దిక్కు లేదు, రోడ్డు కరెక్ట్ గా లేదు. వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటారన్నది కూడా కనీసం మీడియా ముందుకు వచ్చి ఏమనుకోవాలండి? వీళ్ళు ఆర్థిక రంగం గురించి వీళ్ళు మాట్లాడతారు. నాకు తెలిసినంత సింపుల్ ఆ ఎకనామిక్స్ కూడా వీళ్ళకి తెలియవు అనేది నాకు బాగా తెలుసు. ప్రపంచం మొత్తం ఒక ఎకనామిక్స్ ఫాలో అయితే వీళ్ళు మాట్లాడే ఉంటాయి. చంద్రబాబు నాయుడు అంత బోగస్ ఎకనామిస్ట్ అక్కడ లేడు. అందుకోసం 14 లక్షలు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అప్పు విషయం దాచిపెట్టి చూసారులే మేనిఫెస్టోని. అప్పు ఎక్కడ మీరు పెట్టిన మీరు క్రియేట్ చేసిన దొంగ కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చిన డబ్బు ఎక్కడ? ప్రపంచంలో ఎవడైనా అక్కడ ఇచ్చే గణాంకాలకి నిషేధం గురించి మాట్లాడటం అంత ఉండదు. తాకట్టు పెట్టి తీసుకొచ్చేటువంటి మీరు మాట్లాడడానికి అర్హతే లేదండి. విజయసాగర్ అయితే గణాంకాలకు సంబంధించి తాకట్టు పెట్టి తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ అప్పు పెట్టి తెల్లారి పారిపోతే మేము 5 సంవత్సరాల నుంచి 5,30,000 కోట్లు తీసుకొస్తున్నామండి. అవునవును కరెక్టే. మీలాంటి పార్టీతో మీకు ఎందుకు ఓటేయాలి? మధ్యాహ్నం తాకట్టు పెట్టి 24,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన వాళ్ళకి మీకు ఎందుకు ఓటేయాలి? కలెక్టరేట్ తాకట్టు పెట్టారు, తాకట్టు పెట్టారు. ఇప్పుడు ప్రజల ఆస్తుల దగ్గరకు వచ్చారు. మీరు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికే మీరు ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది మళ్ళీ ఒక డిస్కషన్ పాయింట్. అందులో కొంత మళ్ళీ విజయసాగర్ గారు ఆ డిస్కషన్ లో కొద్దు అది మళ్ళీ అది ఇవాళ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అఫీషియల్ గా. బాగా ఆలోచించుకున్నారు. విజయసాగర్ గారు 1 సెకండ్ ప్లీజ్ 1 సెకండ్. సుహాసన్ గారు ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. దాన్ని బేరీజు వేసుకునే క్రమంలో ఇక్కడ మీరు అంటే 2014 నుంచి 2019లో అధికారంలో ఉండి అప్పుడు మేనిఫెస్టోని సరిగ్గా అమలు చేయలేకపోయినారు అనే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి 2019లో మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మరొకసారి 2024లో ఆ కూటమితోనే మీరు వస్తున్నప్పుడు ప్రజల్లో ఏమాత్రం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉందన్నది ఒక ప్రశ్న. దాంతో కన్క్లూడ్ చేద్దాం. ఇది ఇప్పుడు పిక్చర్ ఇస్ క్లియర్ కదా. మీరు చెప్పింది 2014లో ఏదైతే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ప్రజల ముందు వచ్చాయో 4 సంవత్సరాలు, అఫ్ కోర్స్ 2018లో కొన్ని అపోహలతో టీడీపీ విడిపోయిన మాట వాస్తవం. అప్పుడు కొన్ని ఎజంప్షన్స్ అవి తర్వాత అవి కరెక్ట్ కాదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చూశారు ఇంతవరకు ప్రజలు. సో ఈ 10 years ఆఫ్ పిక్చర్ లో ఏమైందంటే లేదు, మళ్ళీ ఈ 3 కలిపి అలయన్స్ గా వచ్చినప్పుడే కొంత ఆంధ్రప్రదేశ్ కి ఒక డెవలప్మెంట్ అనేది సాధ్యం అవుతుంది. కేంద్ర రాష్ట్ర సహకారంతోనే ముందుకు వెళ్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది అని అటు చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు,
ఇటు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా వారి బాధ్యతగా తీసుకుని ఒక technical question. కూటమి కావడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఒక టెక్నికల్ ఈ క్వశ్చన్ విధంగా టెక్నికల్ క్వశ్చన్ 2014లో అంటే మీరు ఇచ్చిన దాంట్లో ప్రత్యేక హోదాకు సంబంధించింది 2019లో చాలా కీలకమైన పాత్ర పోషించింది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 2014లో మీరు దాన్ని చేయలేకపోవడము, 2014లో చేయలేకపోవడం, 18 దాకా స్పెషల్ ప్యాకేజ్ అని ఇలాంటివన్నీ కొన్ని కొత్త కొత్త టర్మినాలజీ అంతా తీసుకొని వచ్చి ఆ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదనే కారణంతో నేను బయటకు వచ్చాను అన్నది చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మాట్లాడిన మాట మనం చూసాం. 24లో మళ్ళీ కలిసేటప్పటికి దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ లేకుండా వెళ్ళేటప్పుడు బీజేపీ పార్టీకి దానివల్ల నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అని కూడా మరొక ప్రశ్న వస్తుంది. ఒకటండి, దీని గురించి మేధోమథనం జరిగింది. ఇప్పుడు ఒకటి అడ్డగోలుగా ఏ విధంగా అయితే లోపభూయిష్టంగా విడగిపోయిందో ఈ రాష్ట్రం మీకు తెలుసు. మీకు ఇంకొక విషయం చెప్తున్నానండి, వాజ్పేయి గారి హయాంలో జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ 3 విడిపోయాయి. ఎంత పర్ఫెక్ట్ గా ఆ విడడం కూడా, ఆ విభజన ఎంత పర్ఫెక్ట్ గా ఒక పాలసీగా అది జరిగింది. ఎక్కడా ఏ విధమైన ఇబ్బందులు లేవు. కానీ ఈ కాంగ్రెస్ చేసిన అవకతవకల వల్ల తర్వాత వచ్చిన ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు దానికి మూల్యం చెల్లించుకోవడం, ఏ విధంగా దాన్ని సరిచేయాలి అనే ఒక దిశలో భాగంగా మీకు తెలుసు 2014 నుంచి చాలా అతి పెద్ద రీఫార్మ్స్ జరుగుతున్నాయి దేశంలో. ఎందుకంటే ఈ 70 సంవత్సరాలలో భారతదేశం వేరు, 2014 నుంచి వేరు. ఏదైతే ఇదే ప్రత్యేక హోదా మబ్బులో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చాలా వెనుకబడిపోయాయి అన్నది చూసి చంద్రబాబు నాయుడు గారు కూడానండి, అప్పటికే ఆయనకి నియర్లీ 40 years ఆఫ్ ఇండస్ట్రీ, ఆయన కూడా ఒక ఇంటెలెక్చువల్ విజనరీ లీడర్ అనే కదా అందరూ మనం చూస్తూ ఉన్నాం చేస్తున్న రిఫార్మ్స్ లో. వారు కూడా గ్రహించింది ఏంటి, అవును కరెక్ట్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అవన్నీ కూడా ఏ విధంగా డెవలప్మెంట్ కి నోచుకోలేదో, సో దానికన్నా అతి పెద్దగా బట్ హోదాకి ఏదైతే 90-10 అన్న ఒక రేషియోలో రాష్ట్రానికి ఇవ్వాలో అటువంటి ఒక స్పెషల్, అంటే ఈ 60% ప్రత్యేక హోదా అంటే ఏంటి, 60% కేంద్రం, 40% రాష్ట్రం. బట్ అది కాదు, కేంద్రం 90%, రాష్ట్రం 10% కదా ప్రత్యేక హోదా అంటే. అదే 90-10 కేటగిరీ ఇస్తున్నాము అని చెప్పాక అది కాకుండా స్పెషల్ ప్యాకేజ్ గా కూడా స్పెషల్ ఫండ్స్ కూడా రాష్ట్రం కోసం మేము తీసుకొస్తాము అన్న దానిపైన ఆల్రెడీ అది శాంక్షన్స్ జరిగాయి. చాలా వీఆర్ గోయింగ్ ఫార్ అహెడ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో కంపేర్ చేస్తే ఎంత చిన్న రాష్ట్రం అండి, కానీ ఉత్తరప్రదేశ్ కి కేటాయించిన ఇళ్ల కన్నా ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ ఇళ్లు, 23 లక్షల ఇళ్లు శాంక్షన్ చేస్తే ఇప్పుడున్న సమస్య ఏంటంటే వచ్చినవన్నీ మేము సాధించామంటారు, రానివన్నీ వాళ్ళు చేయలేదంటారు. అది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఉంటే పాయింట్లెస్ గా నేను మాట్లాడట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కమెంట్స్ అంటున్నా. అంటే ప్రత్యేక శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ పైన చూపిస్తున్నా ఇంకా ఈ కుమ్ములాటలు, తన్నులాటలు, కక్ష సాధింపుల చర్యలతో ఎందుకు ఆంధ్రప్రదేశ్ ని వెనక్కి నట్టేస్తున్నారు? ప్రతిదీ కేంద్ర మంత్రులందరూ ఇక్కడికి రావడం, చూసుకోవడం, ప్రోగ్రెస్ ఏంటి, ఎందుకు ఇంకా ఈ పాటికే జరగాలి. విడుదల ఫండ్స్ అన్ని అక్కడ బటన్ ప్రెస్ చేసిన ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన ఫండ్స్ లో ఎక్కడా జాప్యం లేదే. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఎప్పుడూ కేంద్రం నుంచి జాప్యం లేదు. కానీ రాష్ట్రంలో కూడా అదే చిత్తశుద్ధితో ఆ రాష్ట్రం బాగుపడాలి, ముందుకు వెళ్ళాలి అని కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతలో ముందుకు వెళ్తేనే అది ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంది, ముందుకు వెళ్తుంది అన్న విధానంలోనే ఈ డిలేస్ అన్ని కూడా రాష్ట్రం చేస్తున్న స్వయంకృత అపరాధం తప్ప కేంద్రం నుంచి వచ్చే జాప్యం ఏమీ లేదు. అది మేము క్లియర్ గా ఘంటాపరంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా నేను చెప్పగలను. రైట్, విజయసాగర్ గారు, ఇప్పుడు మీరు అంటున్నట్టుగా అమలు కాని హామీలకు సంబంధించి ప్రజల్లో డిస్కషన్ జరిగితే డెఫినెట్లీ అది మీకు అడ్వాంటేజ్ అవుతుందని మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈయన 2014 నుంచి 19 ఉన్న పాలనని బేరీజ్ వేసుకొని మీరు ఓటు వేయండి అని మాట్లాడే సందర్భం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ కొన్ని అంటే ఏవైతే మీరు స్టార్టింగ్లో వ్యతిరేకించిన వాటిని మళ్ళీ అప్రూవ్ చేసినట్టుగా స్పెసిఫిక్గా మనం మాట్లాడితే ఈ వాలంటీర్ వ్యవస్థలకు సంబంధించినవి కానీ ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు అప్పుడు మీరు దాన్ని ఇవాళ ఓన్ చేసుకునే పరిస్థితి లేదు అనే విధంగా ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజలు దాన్ని ఎలా చూసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అభివృద్ధి అనే ఎలిమెంట్ ఒక పదాన్ని చాలా జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకోగలడా? చేసుకోలేడు. అట్లాగే ఐటీ అదని ఓన్ చేసుకోగలడా? చేసుకోలేడు. ఎకనామిక్స్ ఓన్ చేసుకోగలడా? చేసుకోలేడు. అంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేశారు, మా పద్ధతిలో మేము చేసాం. మీరు
అంటే మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు. బట్ నేను నా జీవితం హైదరాబాద్ లో స్టార్ట్ అయింది 1993. 2018 వరకు ఐ స్టడీడ్ ఇన్ హైదరాబాద్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు హైదరాబాద్ నేను చూశాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ప్రతిపక్ష నేతగా మారిన తర్వాత కూడా నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. ఎంత రెఫర్మేషన్ వచ్చింది, ఎవరి హయాంలో వచ్చింది, ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి హైదరాబాద్ జరిగింది అనేది ఈ రోజు హైదరాబాద్ లో మీరు అక్కడ వెళ్ళడితే చెప్తాం. అట్లాగే ఒక్కొక్క ఒక బ్రాండ్ ఉంటుంది. విజనరీ సెన్సిటివ్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు గారి మీద, మోడీ గారి మీద ఏంటి స్ట్రాంగ్ నేషన్ అనేది ఆయన నిదానం. అంటే మనం ఈరోజు వద్దన్నా అవునన్నా కాదనుకున్నా యాజ్ ఇండియన్ గా ఫారిన్ ఒక టెక్నికల్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీరు హైదరాబాద్ గురించి మాట్లాడే కాబట్టి చెప్తున్నాం. మీరు 2004 నుంచి 2024 20 సంవత్సరాల్లో బాబు గారు రాష్ట్రంలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో సీఎం అయ్యారు. ఈ 20 సంవత్సరాలు ఇక్కడ ఎప్పుడూ అధికారంలో లేరు. సో 20 సంవత్సరాలు జరిగిన డెవలప్మెంట్ ని కూడా మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు అన్నదే కదా ఇక్కడ ఒక ప్రశ్న. ఒక విషయం అండి, ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే బీజమే వేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇందిరాగాంధీ రాజాభరణాలని రద్దు చేసింది, బ్యాంకులను జాతీయం చేసింది, అది ఒక్కసారే చేస్తారు. అంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇక్కడేమో మేము స్టార్ట్ చేసాము, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలోనే హైటెక్ సిటీ అన్నది స్టార్ట్ అయింది అన్నది ఇలాంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు పనికి మాలిన బీఆర్ఎస్ నేతలు మాట్లాడే మాటలకు నేను జవాబు ఇవ్వను. నేను కాదు, కేటీఆర్ చాలా సందర్భాల్లో హైదరాబాద్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు పాత్ర మర్చిపోలేనిది. ఈ రోజు ఈ రకంగా ఉండలేమన్నది ఈ రోజు కాదు, మీరు కాబట్టి చూడండి. చాలా మంది ఏం మాట్లాడతారంటే 104 ఏది రాజశేఖర్ తీసుకొచ్చాడా, బైర్రాజు ఫౌండేషన్, సత్యం ఇది ఏదైతే ఐటీ కంపెనీ ఉందో బైర్రాజు ఫౌండేషన్ నుంచి 18 అంబులెన్సులు మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు పీరియడ్ లోనే. అంటే కారు కూతులు ఎంత ఈజీగా బయటకు వెళ్ళిపోతాయంటే బైర్రాజు మీరు నెట్ లో చూసుకోండి, నేను చెప్పడం కాదు. వాళ్ళు చేశారు, ఆ తర్వాత దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు బైర్రాజు అనే వ్యక్తి, సత్యం ఇన్ఫోసిస్ అనే వాళ్ళు మొదలు పెట్టకపోతే, దానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కోఆపరేట్ చేసి దానికి ఒక కాల్ సెంటర్ పెట్టకపోతే, అది రాజశేఖర్ గారు 104 గా కన్వర్ట్ చేసి ఉండకపోతే ఈ రోజు 104 వచ్చేదా? అంటే పాయింట్ ఎక్కడ ఉంటది? ఎవరో మొదలు పెడతారు, ఒక్కరు మొదలు పెడతారు. ఆ పాయింట్ మొదలు పెట్టింది సత్యం కంప్యూటర్స్, తెలుగుదేశం ప్రభుత్వంలోని ఆ రోజు బైర్రాజు ఫౌండేషన్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడిగా మొదలు పెట్టేటువంటి 104 గా కన్వర్ట్ అయింది. రైట్. అంటే మీరు దాన్ని క్లెయిమ్ ఎవరు చేసుకుంటారు అంటే దానికి జవాబు లేదు. ఇప్పుడు రాజాభరణాలు రద్దు చేసింది ఇందిరాగాంధీ, ఆ క్లెయిమ్ ఎవరికి పోవాలి అంటే ఆ రోజు కాబట్టి మన తర్వాత వచ్చేటం అన్ని కూడా ఇందిరాగాంధీ ఎందుకు చేయలేదు అంటే ఎందుకు మాట్లాడతాం? బ్యాంకులు జాతీయం చేసింది ఆమె, ఎందుకు బంగ్లాదేశ్ విడగొట్టింది యుద్ధం చేసి, అంటే క్లైమింగ్ అక్కడితో ఆగుతుంది. అంటే ఎవరు మొదలు పెట్టారు అనే దగ్గర పాయింట్, ఎవరు ఆజ్యం వేశారు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ రోజు మేము సంక్షేమ పథకాలు, ఇది అసలు ఈ సంక్షేమ పథకాలు అన్నవి జగన్మోహన్ రెడ్డి కనిపెట్టినవి కానే కాదు. సంక్షేమ పథకాలకు ఆయనేమి ఆద్యుడు కాదు. సంక్షేమ పథకాలు ఆయనేమి ఓ పెద్దగా పక్క రాష్ట్ర తమిళనాడుతో పోల్చుకుంటే చాలా బెటర్ గా ఉంటాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను చాలా ఎక్కువ టైం నేను చెన్నైలోనే ఉంటాను. నేను ద బ్యూటిఫుల్ పాలసీస్ ఇన్ తమిళనాడు, ఏడీఎంకే పీరియడ్ లో అన్నా డిఎంకే అమ్మా క్యాంటీన్స్ ఉంటే అక్కడ స్టాలిన్ దాన్ని కంటిన్యూ చేశాడు, అది ఇప్పుడు నడుస్తోంది. అట్లాగే కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని రన్ చేస్తుంది. మనమేం చేసాం? పగలగొట్టాం రాగానే, మనం పగలగొట్టామండి. అంటే మూలాలు లేకుండా, వాళ్ళ వాసన లేకుండా ఇప్పుడు టిట్కో ఇండ్లు ఉన్నాయండి. 26 లక్షల ఇండ్లు శాంక్షన్ అయినాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. 14 లక్షల ఇండ్లు ఉన్నాయి. నువ్వు ఆ రోజు దాన్ని, ఈ రోజు టిట్కో ఇండ్లు రెడీ టు ఆక్యుపై అన్నట్టు నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి ఎందుకు సెంటు భూమి సెంటర్ భూమి ఎందుకు ఇస్తున్నావు అంటే నువ్వు వాళ్ళకు ఆ క్రెడిట్ పోకూడదు.
24,000 కోట్ల ఆస్తి నాశనం అయిపోయినా పర్లేదు. దట్ ఈస్ ద ఐడియాలజీ ఆఫ్ ది వైసీపీ పార్టీ. సో ఆ ఐడియాలజీని ప్రజలు ఎవరైతే గమనించారు, ప్రజలు గమనించారు కాబట్టి ఆయన ఎంత మొత్తుకున్నా ఏం చేసుకున్నా మంచి జరుగుంటే మంచి జరుగుంటే ఓటు వేస్తారు, లేకపోతే లేదు. మంచి జరగలేదు ప్రజలందరూ అనుకుంటున్నారు. సంక్షేమం ఒక్కటే మీరు ఛాంపియనా, డెవలప్మెంట్కి సంబంధించిన డిస్కషన్ అనేది రెగ్యులర్ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎలా చూసే అవకాశం ఉందంటారు? స్పెసిఫిక్గా ఉపాధి కల్పనకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఎవరైతే ఈ విద్యారంగాన్ని మీరు డెవలప్ చేశారు ఆ తర్వాత దాని కంటిన్యూషన్ ప్రాసెస్లో ఫెయిల్ అయ్యారు అన్న దాని మీద ప్రతిపక్షాలు బాగా చెప్తున్నాయి. దాన్ని ఎట్లా కౌంటర్ చేస్తారు? కంక్లూడ్ చేసేద్దాం. చిదంబరం గారు 2 నిమిషాలు మాట్లాడతా. నేను ఆమె ఇండస్ట్రియలిస్ట్, నాట్ పొలిటీషియన్. అసలు పోర్టులు రాలేదు సార్ మనకు 100 సంవత్సరాల్లో. చంద్రబాబు నాయుడు విజన్ ఏంది? 4 పోర్టులు పడుతున్నాం, 18,000 కోట్లు. ఒక్కో పోర్టుకి 5,000 ఇన్కమ్ వస్తుంది. విశాఖపట్నం కృష్ణపట్నం పోర్టు ఏంటంటే ఒక పోర్టు అది కాదు, 2 పోర్టులు ఉన్నాయండి, 3 పోర్టులు ఉన్నాయి, ఇంకా 4 పోర్టులు కడుతున్నాం కదా. మీ జన్మలేని పోర్టు మచిలీపట్నం బందర్ పోర్టు మీరు మొదలు పెట్టారా? మొదలు పెట్టారా? మీరన్నీ రాళ్లే, కొబ్బరికాయ రాళ్లే కదా. విద్యాసాగర్ గారు నేను ఒకటి చెబుతున్నా, ఏం మాట్లాడతారండి మీరు? అసలు పోర్టు లేమంటే పోర్టు ఎవరు కట్టారు? విశాఖపట్నం పోర్టు ఎవరు కట్టారు? 19 నెహ్రూ పీరియడ్ లో కట్టారు. అది ఏదో మీరు కొత్త కట్టారంటే అసలు కొడుకు అంటారేంటండి? ఎవరికో పుట్టిన కొడుకు కూతురు నా కొడుకు అంటే నా కూతురు అంటారేంటి? పుట్టించేది కృష్ణపట్నం పోర్టులో చెన్నై అది కూడా డిస్కషన్ ప్లీజ్. ఇవాళ టైం లేదు, ఎక్సైడ్ అయిపోతున్నాం మనము. లాస్ట్ పాయింట్ చెప్పండి ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్ అడుగుతా. కృష్ణపట్నం పోర్టులో కార్గోని చెన్నైకి తరలిస్తుంటే దాదాపు 7,000 కోట్ల రెవెన్యూ ప్రతి సంవత్సరం లాస్ అవుతుంటే సంవత్సరం ముందు మీరు ఏం చూశారు? ఏం చేశారండి మీరు? కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేద్దాం. హలో చిదంబరం గారు, నేను ఒక మాట చెబుతున్నా సార్, ఆయన తర్వాత మాట్లాడుకోమనండి. 4 కొత్త పోర్టులు కడుతున్నాను సార్. విశాఖపట్నం కాంగ్రెస్ టైంలో కట్టింది, కృష్ణపట్నం పోర్టు, మేము రామాయణ పోర్టు, మచిలీపట్నం పోర్టు, మూలపాడు పోర్టు, 4 పోర్టులు కడుతున్నాం. 18 కృష్ణపట్నం పోర్టు అయిపోయిందండి బాబు, 20 ఏళ్ల క్రితం అయిపోయింది. ఎందుకు ఊరికే కృష్ణపట్నం పోర్టు? కృష్ణపట్నం చెప్పేది నువ్వు చెప్పాం, పెద్ద తెలివి గల మాట్లాడతావు. 7,000 సబ్జెక్ట్ కరెక్షన్ లేండి. సబ్జెక్ట్ కరెక్షన్. క్లోజ్ చేయండి అక్కడ. షిప్పింగ్ అయితే ఎంత వస్తుంది రెవెన్యూ కూడా తెలియదు, ఏదో మాట్లాడతాను నేను. తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం. 7,000 కోట్లు టర్న్ ఓవర్ కూడా కాదు, అక్కడ లిఫ్టింగ్ కూడా కాదు. 7,000 కోట్లు 38,000 కోట్లు టర్న్ ఓవర్. కృష్ణపట్నం పోర్టు 38,000 కోట్లు. 30,000 కోట్లు. 7,000 కోట్లు రెవెన్యూ ఉండదు అక్కడ. 7,000 కోట్లు టర్న్ ఓవర్ అక్కడ. ఇద్దరిని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. టైం ఎక్స్టెండ్ అయిపోయాము. రాజశేఖర్ గారు లాస్ట్ పాయింట్ మీరు ఎప్పుడైనా క్లోజ్ చేస్తున్నాను. రాజశేఖర్ గారు ప్లీజ్, నేను మీకు అవకాశం ఇవ్వట్లేదు. రాజశేఖర్ లాస్ట్ పాయింట్ ప్లీజ్ క్లోజ్. చెప్పండి సార్. ఫైనల్ గా ఈ మేనిఫెస్టోకి సంబంధించి ప్రజలు చూసే నేపథ్యంలో కేవలం గతంలో చేసిన అమలు మాత్రమే కన్సిడర్ చేస్తారా, దాన్ని అమలు చేసిన పద్ధతిని కూడా చూస్తారా అన్నది ఆ పాయింట్ తో క్లోజ్ చేయండి సార్. మేనిఫెస్టో అనేది ప్రజల తీర్పులో ఒక భాగం మాత్రమే, కానీ మేనిఫెస్టో ఆధారంగా ప్రజల తీర్పు అనేది ఉండదు సార్. ప్రజలు ఆలోచించేది ఏంటంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా జరిగింది, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా అనేది ఒక భాగం అయితే, రెండోది ప్రభుత్వ పనితీరు. ఆ ప్రభుత్వ పనితీరు ద్వారా రాష్ట్రం అభివృద్ధి ఏ రకంగా సాధించింది, ప్రజలు ఏమాత్రం అభివృద్ధి గ్రోత్ లో ముందుకెళ్లారనే దాని మీద కూడా బేరీ చేసుకుంటారు. తర్వాత ఏంటంటే మేనిఫెస్టో అనేది ఒక సాక్షి పుస్తకం నిలుచుద్ది.
ఆ ప్రభుత్వ పాలన ఇందాక మేడం గారు చెప్పినట్టు దాన్ని మనం ఏంటంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ కింద ఉపయోగించుకుంటారే కానీ ప్రభుత్వ పాలనా తీరు మీదే ప్రజలకు తీర్పు ఉండదు. కానీ మేనిఫెస్టోలు ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టోల ద్వారానే ప్రజలు తీర్పిచ్చి ప్రభుత్వాలని మాత్రం ఎన్నుకోరండి. ఇది మాత్రం ఖాయంగా మనం చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సుహాసిని గారు, అలాగే విద్యాసాగర్ గారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం పాలనకు అది గీటురాయి మాత్రమే కానీ అదొకటే ఆప్షన్ కాదు అన్నది ప్రస్తుతానికి మన ప్యానల్ కూడా అభిప్రాయపడుతుంది. ఓవరాల్ చూస్తే పాలన ఎలా జరిగింది, ఆ పాలన జరిగే క్రమంలో వాళ్ళు ఇచ్చిన మాటను ఎంత మాత్రం కంప్లీట్ చేశారన్న విషయం మీద మాత్రమే ప్రజలు దృష్టి పెట్టే అవకాశం ఉందన్నది మనకి ఈ ప్యానల్ డిస్కషన్ ద్వారా తెలుస్తుంది. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.